ఇన్స్పెక్టర్ పిలుస్తున్నారు, మీరు మాత్రం లోపలికి వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇతనెవరు? ఈయన నా హస్బెండ్ సార్. మీరు బయట కూర్చోండి. సరే ఓకే, బయటకు వచ్చేస్తాను. మీరు జననితో చివరిగా ఎప్పుడు మాట్లాడారు? 2 నెలల క్రితం నాకు ఒక కాల్ చేసింది సార్. ఏమిటా నీ బుగ్గ మీద? ఏమైంది? మనం అనుకుంటున్నట్టు కాదే పెళ్లి లైఫ్, అంతా వేరేలా ఉంది. ఏంటండి నువ్విచ్చే రియాక్షన్స్ చూస్తుంటే నీకు చాలా అనుభవం ఉన్నట్టు అనిపిస్తుంది. కాలేజ్ లోపల లేక బయట? ఒకడా లేక ఇద్దరా? చెప్పమ్మా, చెప్పు 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 చెప్పు. ఇది మాత్రం చెప్పు, ఇంకేదొద్దు. నువ్వు చేసింది తెలుసుకోవాలని నాకు ఆశగా ఉంది. చెప్తావా? పతివ్రతే. చచ్చా, ఉండదు. ఎవరికి తెలుసు? శివ శివ. లాక్ అయిపోతుందని లాక్ కేసు పెట్టిందా ఏంటి? ఓపెన్ చేసేద్దాం. ఒకవేళ పతివ్రత ఏంటుందో? చచ్చా, దొరికిందిరా ఇప్పుడు నాకు. చాలా క్లోజ్గా నిలబడిందే. వీడి చేయి పట్టుకుంటే మాత్రం నవ్వుతుంది. ఇది నేను చేయి పట్టుకుంటే ఏం చేస్తుంది చూసేద్దాం. ఎవరే వీడు?
వాడు చేయి పట్టుకుంటే నవ్వుతున్నావు, నీ పట్టుకుంటే గురాయిస్తున్నావు. ఎవడే వీడు? ఎవడి 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 చెప్పు చెప్పు. ఎవడే వీడు? ఎవరు? అది నా కాలేజ్లో నా ఫ్రెండ్ అండి. వాడి పేరు నాకు గుర్తులేదు. వచ్చేసా. ఎవడే వీడు? వీడి పేరేంటి? ఇంత అంటుకుని నిలబడ్డావు? పేరు తెలీదా? చెప్పవే, దయచేసి చెప్పవే అంటే. బంగారం క్షమించేవే. నేను టాబ్లెట్ వేసుకుంటున్నా కదా. నేను నయమైపోతా. త్వరలోనే నయమైపోతా. ప్లీజ్ నన్ను నమ్మవే. నమ్మే. నేను త్వరలో సరిపోతానే. కొంచెం పుట్టుకోరా, కొంచెం. నేను తీసుకున్న డెసిషనే కదా, నేనే చూసుకుంటా. నా మనసు బాధగా ఉండింది, అందుకే నేను రమ్మన్నాను. అయ్యో, ఆయన వచ్చే టైం అయింది. నువ్వు బయలుదేరు, కలుద్దాం. ఆ తర్వాత నేను అక్కడి నుంచి వచ్చేసాను. అదే నేను తన్ని చివరిగా చూడటం సార్. అసలు జననికి ఏమైంది సార్? లేదు, ఆ అమ్మాయిని వాళ్ళ హస్బెండ్ హత్య చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమంటున్నారు సార్? హత్య? భయపడకండి, అది హత్య లేక మిస్సింగా అని మాకే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అమ్మా నాన్న లేని అమ్మాయి సార్. స్కూల్ టైం నుంచే తను హాస్టల్లో ఉండే చదువుకుంది. మా టీంలోనే ధైర్యం ఉన్న అమ్మాయి అంటే అది జననియే సార్. కొంచెం తొందరపడింది. తను చేసిన ఒకే తప్పు ఈ పెళ్లి మాత్రమే సార్. తను చాలా పాపం. తను ఎలాగైనా కనిపెట్టండి సార్, ప్లీజ్ సార్. మేము కూడా దానికే ప్రయత్నిస్తున్నాం. మీ ఫ్రెండ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే మాకు తెలియజేయండి. ఇప్పుడు మీరు బయలుదేరచ్చు.